2015లో రిలీజ్ అయిన ఈ సినిమా 2025లో రీసెంట్ గా నేను చూస్తున్నంత సేపు నన్ను స్క్రీన్ కి కట్టి పడేసింది. 10 years బ్యాక్ రిలీజ్ అయిన ఈ సినిమాలో అంతగా హుక్ చేసే పాయింట్స్ ఏమున్నాయో మనం డిస్కస్ చేద్దాం. సినిమా పేరు కోతనోడి అనేది ఒక అస్సామీస్ ఫిల్మ్. ఇది ఒక 4 స్టోరీస్ నేరేటివ్ ఫిల్మ్. ఇందులో 4 స్టోరీస్ ఉంటాయి. 4 స్టోరీస్ ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచే ఉంటాయి. ప్రతి స్టోరీ దేనికైతే యూనిక్ గా ఉంటది. ఈ 4 స్టోరీస్ లో మీకు ఒక స్టోరీని అయితే చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్ గా మన ఇండియాలో చాలా మంది మూఢనమ్మకాలను బాగా ఫాలో అవుతారు. అలాంటి ఒక మూఢనమ్మకం గురించి ఉంటుంది ఈ స్టోరీ. ఒక గ్రీడీ మదర్ కి ఒక ఇన్నోసెంట్ డాటర్ కి మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్ ఇది. ఆ ఊర్లో ప్రజలంతా ఏం బిలీవ్ చేస్తారంటే, వాళ్ళ కూతురుని గనక ఒక కొండ చిలువకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆ కొండ చిలువ ఫస్ట్ నైట్ రోజు తర్వాత అంతర్ధానం అయ్యే సమయంలో ఆ ఇంటికి ఎంతో సంపద వదిలేసి వెళ్ళిపోతుందని బిలీవ్ చేస్తారు. సో ఆ సంపద కోసం ఆశపడిన ఒక గ్రీడీ మదర్ నిజంగానే వాళ్ళ డాటర్ ని ఒక పైథాన్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది. పెళ్లి చేసిన తర్వాత ఏమైంది అనేది మీరు సినిమాలోనే చూడండి. ఇలాంటివి మొత్తం 4 స్టోరీస్ ఉంటాయి. 4 స్టోరీస్ ఉమెన్ పర్స్పెక్టివ్ నుంచే ఉంటాయి. 4 స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. ఒకదాని మించి ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక్కటి కూడా బోర్ కొట్టదు. సినిమా చూస్తున్నంతసేపు మీరు సినిమాకి హుక్ అయ్యే ఉంటారు. స్క్రీన్ ప్లే అంత బాగా డిజైన్ చేశారు. స్టోరీ టెల్లింగ్ కూడా చాలా న్యాచురల్ గా ఉంటది. కోతనోడి స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ వెంటనే చూసేయండి. తెలుగు డబ్బింగ్ అయితే అవైలబుల్ లేదు. సినిమానైతే అస్సలు మిస్ అవ్వద్దు గైస్.